guys, welcome back to Hashtag Talks. This is Neetu and I'm vlogging today. ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ వీడియో. రేపు సెప్టెంబర్ 2nd ఇట్ వాజ్ మై బర్త్డే. నా బర్త్డేకి మేము ఒక 2 days షార్ట్ ట్రిప్కి వచ్చామన్నమాట. కేఎల్కి నియర్ బై ప్లేస్కి వచ్చాము. మేము ఈ 2 days ట్రిప్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, ఏమేమి ఎంజాయ్ చేసాము, ఎవ్రీథింగ్ డిఫరెంట్ పీసెస్గా మీతో షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ లుక్. ఈరోజు ఫ్లాష్ బ్యాక్ వ్లాగ్స్లో మేము నా బర్త్డేకి ఫ్రేజర్ హిల్ అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఒక 2 days స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ స్పెండ్ చేసిన మూమెంట్స్లో ఫ్యూ మూమెంట్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. కేఎల్ నుంచి ఫ్రేజర్ హిల్ అనే ప్లేస్ 2 hours డ్రైవ్ అనమాట. ఆన్ ద వేలో క్వాలా కుగు బారు అనే ప్లేస్లో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. ఇదే అనమాట ఆ ప్లేస్. ఇది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మనం ఎప్పుడైనా పిక్నిక్స్కి బయటకు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయాలంటే ఆ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ప్లేస్ లాగా ఉందన్నమాట. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. మేము మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని లగేజెస్ అన్నీ ప్యాక్ చేసుకొని అరౌండ్ 7:30 ఆ టైంకి కేఎల్ నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పెసరట్టేమో మాకు, ఐరా కోసమేమో ఓట్స్ ప్యాక్ చేశాను అనమాట. ఆ టైంలో ఐరాకి ఇంకా దోశలు, పెసరట్టు ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తినడం ఇంకా అంత అలవాటు అవ్వలేదు. సో అందుకోసం ఐరాకి ఓట్స్ ప్యాక్ చేశాను, కొంచెం సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి. Breakfast? Is that yummy? మంచిగా హోమ్ ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ సాలిడ్గా తిని కొంత టైం స్పెండ్ చేసి ఫ్రేజర్ హిల్కి రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే రూమ్ చెక్ ఇన్ అయ్యి లగేజెస్ అన్నీ డంప్ చేసుకొని ఆ ప్లేస్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అవి ఇవి అని ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. అంటే చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ అంతా చేసాము. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ క్లైమేట్ అయితే ఆసమ్ ఉంది. మేము ఈ ప్లేసెస్ రెస్టారెంట్స్ చుట్టుపక్కల అంతా చూసుకునేసరికి అది ఎలాగో లంచ్ టైం అయిందనమాట. సో బేబీ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ అసలు ఏదో ఒకటి కొంచెం తిందామని చెప్పి వెళ్ళి తినగలిగిన ఫుడ్ ఏంటో చూసుకొని మంచిగా ఫుడ్ తిన్నాము. తినేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళాం. We're all set. Let's go. Okay, let's go. Okay, let's go. Ira, can you see here? Naughty girl. You naughty girl. You naughty girl. Your horse there, Aira. You like? Baby, it's not. Oh, baby sitting on a horse? Yeah. You are... You? I said come. Hooray! Us come. You like horse? Whose horse is that? Mine. Your horse? Yeah. Oh. It's not coming with you. Horse not coming with you? Yeah. Oh. Maybe like that. Maybe like. Mommy, look at us. Ira? Where are you going now? I go eat that To horse? baby one. Baby one? Yeah. Now you're going to ride the horse? Yeah, I go eat like that us. Okay. Only you or you and Nana? Mommy. Mummy? No. Ira, now you're going to ride the horse. Yay!
ఈ హార్సెస్ అయితే చాలా హీరోయిక్ హార్సెస్ లాగా ఉన్నాయి. హీరోయిక్ హార్సెస్ అంటే లైక్ మూవీస్లో హీరోస్ రైడ్ చేస్తారు కదా, ఆ హార్సెస్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. సో సేమ్ అట్లాంటి లుకింగ్ ఆఫ్ హార్సెస్ అన్నమాట. ఎక్కి రైడ్ చేయడానికి వీటికి కొంచెం భయం వేసింది, బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేసాం, ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ దట్ క్యారికేచర్ ఆర్టిస్ట్ ఒక ఆయన అక్కడ స్పాట్లో మనల్ని డ్రా చేసి ఇస్తున్నారనమాట. సో అది నా బర్త్డే టైం కదా, ఇది September 1st, September 2nd నా బర్త్డే. బట్ స్టిల్ నా బర్త్డే టైం పీరియడ్లో ఇది మేము వేయించుకున్నట్లు గుర్తుగా ఉంటుందని చెప్పి మాకు ట్రై చేయాలనిపించింది. సో నేను, రఘు, ఐరా ముగ్గురం కలిసి చక్కగా బొమ్మల్లాగా కూర్చున్నాం. ఆయన మాకు డ్రా చేసి ఇచ్చారు. నాకైతే ఇది డ్రా చేయడానికి కూర్చున్నప్పుడు నా మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మనం ఇట్లు అటు చూడకూడదు, మనం ఎట్లా పడితే అలాంటి పొజిషన్లో చూస్తూ ఉంటే ఆర్టిస్ట్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఆర్టిస్ట్ మంచిగా వేయలేరు, మన బదులు ఎవరో ఒక ఫేస్ వేసిస్తారు. ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అంతా నడుస్తూ మోస్ట్లీ బొమ్మలాగా కూర్చుందామని చాలా ట్రై చేశాను. బట్ ఐరా వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది, ఫుల్ రచ్చ చేస్తూ ఉంది. బట్ సమ్హౌ నా బ్రెయిన్లో అట్లానే ఉంది కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా నేను కూర్చున్నాను. ఎండ్లో పిక్చర్ ఐరా చూపిస్తుంది, మీకు క్లియర్గా కనిపించకపోతే నేను ఎండ్లో ఫోటో ఆల్బమ్ కూడా మీతో షేర్ చేస్తాను. సో చూడండి. అండ్ మా ముగ్గురి ఆర్ట్ ఎలా వచ్చింది, ఆయన ఎలా వేశారు, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐరా, ఐరా, హాయ్ ఐరా. What do you want to eat? Okay. లేటర్ మేము బయట కొంచెం టైం స్పెండ్ చేసాము. ఫ్రేజర్ హిల్లో క్లైమేట్ అయితే చాలా ఆసమ్గా ఉంటుంది. క్లౌడ్స్ అన్నీ మనతోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది అనమాట. వన్స్ లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసాము. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఆ రోజు ఎర్లీగా 5కి అట్లా లేచామన్నమాట. సో నాకు కొంచెం టైర్డ్గా అనిపించింది. సో నేను ఐరా మంచిగా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని నిద్రపోయాము. అరౌండ్ 11:15, 11:20 ఆ టైంలో రఘు వచ్చి లేపాడనమాట. ఎందుకంటే September 2nd మై బర్త్డే కదా, మిడ్నైట్ కేక్ కటింగ్ కోసం. సో ఎర్లీగా ఎందుకు లేపాడంటే, కొంచెం కేక్ కటింగ్ ఉంటుంది కదా, కొంచెం నేను ఏమైనా రెడీ అవుతానని లేపి నన్ను రెడీ అవ్వమని చెప్పాడు. సో మంచిగా రెడీ అయిపోయి రఘు కిందకి రా అని చెప్పి కాల్ చేస్తే వెళ్ళాను ఐరాన్ తీసుకొని. So beautiful. Isn't it, Ira? Yeah. Thank you. Daddy, it's Mommy happy birthday. Yes. Happy birthday to you. Thank you, baby. నేనైతే రూమ్లో నార్మల్గా కేక్ కటింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అలాగూ బర్త్డే మిడ్నైట్ కేక్ కటింగ్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. సో నిద్రపోయినా కూడా తను లేపుతాడు, కేక్ కటింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేశాను. కానీ బట్ ఇంత బ్యూటిఫుల్ కేక్ కటింగ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ డెకరేషన్ ఇదంతా చాలా బాగా నచ్చింది. ఇది బిఫోర్ పిక్చర్ ఎలా ఉంది, ఆఫ్టర్ పిక్చర్ ఎలా ఉంది అనేది నేను ఎండింగ్లో ఫోటో ఆల్బమ్ షేర్ చేస్తాను, మీరు ఆ ఫొటోస్లో చెక్అవుట్ చేయండి. అండ్ ఐరా ఈ బర్త్డేకి నైట్ నిద్రపోలేదనమాట. నేను ఐరా బయట తిరిగి వచ్చి నిద్రపోయాం కదా, సో నన్ను లేపినప్పుడు ఐరా కూడా లేచేసింది. సో నేను కూడా సరే ఐరా కూడా కేక్ కటింగ్ ఉంటుందిలే, బాగుంటుంది, ఫస్ట్ టైం ఐరాతో కేక్ కటింగ్ మిడ్నైట్ 12కి ఎంజాయ్ చేద్దామని ఎంజాయ్ చేసాం. అండ్ దిస్ వాజ్ September 2nd మై బర్త్డే. నేను
ఈ శారీ వేసుకున్నాను. అదే నా బర్త్డే శారీ అనమాట. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ శారీ నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము బోటింగ్ చేయడానికి వచ్చామన్నమాట. నేను శారీతో బోటింగ్ చేయబోతున్నాను. నేనైతే శారీతో బోటింగ్ చేస్తున్నాను అనేది చాలా పెద్ద అడ్వెంచర్, పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాను. కానీ మన మమ్మీ జనరేషన్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అయితే శారీ ఆర్ హాఫ్ శారీ ఈ 2 డ్రెస్సెసే వేసుకునేవాళ్ళు. మనకైతే అకేషన్కి తగ్గట్లు ఏ అకేషన్కి ఏ డ్రెస్ వేసుకోవాలి, మన కంఫర్ట్కి తగ్గట్లు చాలా మోడల్ ఆఫ్ డ్రెస్సెస్, మనకేది కంఫర్ట్ అయితే ఆ డ్రెస్సెస్ వేసుకునే అంత ఫ్రీడమ్లో మనం ఉన్నాము. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కంపారిటివ్లీ మనకి చాలా ఫ్రీడమ్ వచ్చింది. మనమైతే 24/7 కాదు, ఒక డేలో 24 అవర్స్ శారీ వేసుకున్నామంటే అదే మనకు ఒక పెద్ద అచీవ్మెంట్. We are waiting. We are waiting for you. Fish is also waiting for you. రఘు, నువ్వు బోటింగ్ చేయడం ఫస్ట్ టైమా? ఇట్లా ఈ కైండ్ ఆఫ్ రఘు అయితే ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం కాదు, మేము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కాలేజ్ టూర్కి వెళ్ళినప్పుడు ఊటీలో బోటింగ్ చేసాము విత్ మై ఫ్రెండ్స్. 4 ఫ్రెండ్స్ కలిపి చేసాము. అసలు సూపర్ మెమరీ మాకు. ఆ టైంలో ఐరన్ కూడా తీసుకొని బోటింగ్ చేయొచ్చేమో అనుకున్నాను, బట్ అలౌ చేయలేదు. ఐరన్ అక్కడ పెట్టినందుకు సాడ్గా ఉంది. వాళ్ళు చూసుకుంటున్నారు, ఐరాని వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. మేము వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళ మీద భరోసా పెట్టేసి వచ్చి బోటింగ్ చేసుకుంటాం. Yeah, now we are going to Aira. Yes. ఐరా హాయ్. నువ్వు పెడ్లింగ్ చూడు, అటెళ్ళాలి. ఇంకా కొన్ని ప్లేసెస్లో టైం స్పెండ్ చేసి నైట్కి కేఎల్ రిటర్న్ వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో ఆల్బమ్ కూడా ఉంది, అది కూడా చూడండి. ఎండ్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఐ విల్ మీట్ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift, and hope that you'll take